ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్నని అనువాదం చేశారు పోతన గారు. అప్పుడు నిజానికి 33 కోట్ల మంది దేవతలు పైకి లేచి ఇంత భక్తితో శరణాగతి చేస్తున్నాడు, ఎవరెళ్ళాలి? ఎవరి నామం చెప్పడు, ఎవరి రూపం చెప్పడు అని కూర్చున్నారు. ఎవరి పేరు చెప్పకపోయినా, ఎవరి నామము చెప్పకపోయినా రక్షణ చెయ్యవలసి వచ్చినప్పుడు పరిగెత్తవలసిన వాడు ఎవరంటే స్థితికారుడు కాబట్టి విష్ణువు పరిగెత్తాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఎక్కడున్నవాడు అక్కడి నుంచే వెంటనే బయలుదేరి వచ్చేసి గజేంద్రుణ్ణి రక్షించాడు. అంటే స్థితికారుడైనటువంటి విష్ణు స్వరూపంగా నిలబడేటటువంటి జగద్రక్షక స్వరూపం ఎవరు? జగన్నాథుడే. పరబ్రహ్మపీడ అన్నప్పుడు ఆయనే పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మం, ఆయనే స్థితికారుడైనటువంటి విష్ణువు. సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే. ఇక శివుడు ఎక్కువగా లింగ రూపంలో పూజింపబడతాడు. శివాలయం అంటే లోపల శివలింగం ఉంటుంది. ఈ శివలింగమునకు ఒక విచిత్రమైన పేరుంది, అరూపరూపి అంటారు. అరూపరూపి అంటే రూపమున్నదా అంటే రూపమున్నది, కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే కాళ్ళు చేతులు లేవు, కాళ్ళు చేతులు లేవు కాబట్టి రూపం లేదు. అట్లాగని అసలు రూపం లేకుండా ఉందా అంటే రూపం ఉంది. రూపము ఉన్నది, రూపము లేనిది. అందుకని శివలింగమునకు అరూపరూపి అని పేరు. నిజానికి జగన్నాథ స్వరూపం కూడా అంతే, అరూపరూపి. శివలింగం ఎలా ఉంటుందో జగన్నాథుడు కూడా అట్లాగే ఉంటాడు. ఎందుకనంటే మీరు రూపం లేదు అంటారా, రూపం ఉంది. రూపం ఉంది అంటారా, పూర్ణమైనటువంటి రూపం లేదు. నడువేది, కడుపేది, మెడేది, చెవులేవి, పూర్ణంగా ఉండవలసినటువంటి చేతులు, కాళ్ళు, తొడలు ఇవన్నీ ఏవి లేవు. మరి అసలు రూపం లేకుండా ఉన్నాడా అంటే సర్వజనులను ఆకర్షించేటటువంటి మహోత్కృష్టమైనటువంటి బింబంగా ప్రకాశిస్తూ ఉంటాడు. చక్కగా అలంకారాలన్నీ చేసుకొని అంత అందంగా అలా మెరిసిపోతూ ఉంటాడు. పైగా సూర్యచంద్రులు ఇద్దరూ కళ్ళల్లో తెలియడం జగన్నాథుడి విషయంలో స్ఫుటంగా తెలుస్తుంటుంది. అంత గుండ్రటి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తాడు. అట్లా చూడడం జగన్నాథుని యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు లయకర్త అయినటువంటి శివలింగ స్వరూపం ఎక్కడుంది? అరూపరూపిగా జగన్నాథుడి యందే ఉంది. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ ఎక్కడ కనపడుతున్నాడు? జగన్నాథుడి యందు. స్థితికర్త అయిన విష్ణువు జగన్నాథుడి యందు. లయకర్త అయినటువంటి శివుడు జగన్నాథుడి యందు. ముగ్గురు జగన్నాథుడి యందే కనపడుతున్నారు. కాబట్టి ఒక్క జగన్నాథ దర్శనం సాక్షాత్ నిజానికి మాంసచక్షువు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మ దర్శనం. సూర్యుడు పరబ్రహ్మమే అయినా మీరు ఉదయం నారింజ రంగులోకి వచ్చినటువంటి బింబాన్ని మాత్రమే చూడాలి. సూర్యోదయం అవుతున్నప్పుడు ఎర్రని రంగులో ఉన్నటువంటి బింబాన్ని దర్శనం చెయ్యరు, నమస్కారం చేయకూడదు. ఎర్ర బింబాన్ని చూడరు. నారింజ రంగులోకి వచ్చిన బింబానికే నమస్కారం చేస్తారు. నారింజ రంగులోకి వచ్చిన బింబం కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఇక రంగు మారిపోయిందనుకోండి, తెలుపు వర్ణం పుంజుకుందనుకోండి, మీరు చూడడం సాధ్యం కాదు. ఈ మాంసచక్షువు చేత చూడలేరు. ఎందుకంటే దుర్నిరీక్షుడు అంటారు, కన్ను తట్టుకోలేదు ఆయన కాంతిని. కానీ జగన్నాథుడో మీరు ఎప్పుడు వెళ్ళండి, ఈ కంటితో కన్నులారా చూడొచ్చు. మీరు అదే జగన్నాథుడిని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, దగ్గరికి వచ్చి మీరు ఎంతో బాగా చూడొచ్చు. మీకు ఇంకా విశేషం ఏమిటో తెలుసా? మీరు జగన్నాథ బింబం విషయంలో గమనించండి. మీరు కాసేపు ఇటు తిరిగి ఎవరితోనో ఏదో మాట్లాడుతూ మీరు చటుక్కున వెనక్కి తిరిగి చూశారనుకోండి, మీరు కొంచెం ఉలిక్కి పడతారు. ఆయన మనని చూస్తున్నాడు అనిపిస్తుంది మీకు. యథార్థం మీరు ఇప్పుడు అటు చూస్తున్నారు కాబట్టి మీకు అనుభూతి ఉండదు. మీరు కావాలంటే ఈ వేదిక మీదకి వచ్చి కొంతసేపు కూర్చుని మీరు ఏదో మాట్లాడి మీరు ఇలా వెనక్కి తిరిగి చూశారనుకోండి, మీరు ఉలిక్కి పడతారు. ఎందుకనంటే నేను చెప్తున్నదంతా చాలా జాగ్రత్తగా వింటున్న వాళ్ళే ఉంటాడు. మీ ఎవరికన్నా బాగా వింటున్నాడేమో అనిపిస్తుంది. అంటే నేను మీరు వింటలేదు అంటలేదు, కానీ అంత బాగా వింటున్నాడేమో అని ఉలిక్కి పడతాం. జగన్నాథుని యొక్క విశేషం ఏమిటంటే పరబ్రహ్మము అన్ని దిక్కులా చూస్తుంది. ఎందుకంటే యథార్థమునకు రూపం లేదు.
రూపం లేదు కాబట్టి అన్ని వైపులా చూస్తుంది. జగన్నాథస్వామి దేవాలయంలో విచిత్రం ఏమిటంటే పైన చక్రం ఉంటుంది. మీరు పూరీ క్షేత్రంలో ఎక్కడికి వెళ్ళండి, మీరు ఎటువైపు తిరగండి, సుదర్శనం మీ వంకే తిరిగి చూస్తున్నట్టుగా కనపడుతుంది. లోపల ఉన్నవాడు పరబ్రహ్మం కాబట్టి మీరు పూరిలో ఎటువైపుకి తిరిగి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చక్రం చూస్తున్నట్టు కనపడుతుంది. అది పూరీ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం. మీరు ఇంకొంచెం దగ్గరగా మూర్తుల్ని పెట్టుకుని చూడగలిగితే మిమ్మల్ని అదే పనిగా గమనిస్తున్నారని అనిపిస్తుంది. మిమ్మల్ని కన్ను ఆర్పకుండా ఇంతంత కళ్ళతో అలాగే చూస్తున్నాడనిపిస్తుంది. అలాగని మీకేం భయం వేయదు, ఎంతో సంతోషంగా స్వాంతనగా ఆయన ఉన్నాడు మనకేమిటి అనిపిస్తుంది. అట్లా చూస్తాడు. కాబట్టి ఇన్ని రకాలుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కలిపినటువంటి పరబ్రహ్మస్వరూపము యథార్థమునకు మాంసచక్షువు చేత చూడడము సాధ్యం కానప్పటికీ జగన్నాథస్వామి రూపంలో మాత్రం మనందరికీ అట్లా కనపడుతున్నాడు. అందుకని శంకరాచార్యుల వారు ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి అసలు జగన్నాథ దర్శనం చేత మనం ఎంత గొప్ప పుణ్యాన్ని పొందుతున్నామో చెప్పడానికి అది అనుభవంలోకి మాత్రమే వచ్చే విషయం. అందుకే బ్రహ్మానుభూతిని పొందారు అన్నారు అనుకోండి, అది నోటితో చెప్పడం సాధ్యం కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటారు. ఈ లోకంలో దేని గురించైనా చెప్పమన్నప్పుడు మనసు నేను చెప్పలేను, అది ఊహకందదని వెనక్కి తిరిగిపోయినా, వాక్కులు చెప్పడానికి మాకు శక్తి చాలదని వెనక్కి తిరిగిపోయినా అది ఎవరు అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మము ఎంగిలి చెయ్యబడదు. లోకంలో అన్నీ ఎంగిలి చెయ్యబడినవి. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు రామాయణం ఎంగిలైపోయింది. ఎందుకంటే రామాయణ శ్లోకం నేను చెప్పాను అనుకోండి, నా నోటిలోంచి వచ్చింది కాబట్టి ఎంగిలయింది. భారతం ఎంగిలయింది, భాగవతం ఎంగిలయింది, ఉపనిషత్తులు ఎంగిలయ్యి, వేదము ఎంగిలయింది. ఆత్మ ఎంగిలి కాదు. ఎందుకనంటే ఆత్మ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అది కేవలం అనుభవంలోకి వస్తుందంతే. ఎవరికి వస్తుంది అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. కోటానుకోట్ల జన్మలు సాధన చెయ్యగా 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 పరబ్రహ్మానుభవము చేత జ్ఞానము పొందినటువంటి వాడు మాత్రమే పరబ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకుంటాడు. కానీ జగన్నాథ దర్శనము ఎంత గొప్పది అంటే ఏది నోటి చేత చెప్పబడదో, ఏది మనసు చేత ఊహింపబడదో, ఏది దర్శనము కాదో అటువంటిది దర్శనమిస్తోంది. మీరొక పేరు పెట్టి పిలిస్తే పలుకుతున్నాడు, మీరు చూడడానికి వీలుగా ఉన్నాడు, మీరు అనుభవించడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇది జగన్నాథస్వామి యొక్క కృపా విశేషము సుమా అని చెప్పడం కోసమని పరబ్రహ్మపీడ, సాక్షాత్ పరబ్రహ్మమే ఒక రూపమును పొందితే జగన్నాథుడై ఉన్నాడు. అటువంటి పరబ్రహ్మము కువలయదలో పుల్లనయనో, బాగా వికసించినటువంటి తామర పువ్వు యొక్క రేకు ఎలా ఉంటుందో ఆయన కన్నులు అలా ఉంటాయి. మీరు మిగిలినటువంటి దైవస్వరూపాలకి జగన్నాథుడికి ఒక ప్రఖ్యాతమైనటువంటి తేడా ఉంటుంది. అసలు భగవంతుని యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే భగవంతుని చూపు పడినా, భగవంతుని కన్నుల వంక తదేక దృష్టితో చూసినా కళ్ళు తిప్పుకోలేరు. ఎవరిలో ఉన్నటువంటి రజోగుణం తమో గుణం కూడా అణిగిపోతుంది. అంత అమృత దృక్కుల చేత చూస్తాడు ఆయన. అందుకే రాముడి గురించి చెప్తూ రామాయణంలో రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ. రామ కమలపత్రాక్ష, తామర పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయో రామచంద్రమూర్తి యొక్క కళ్ళు అలా ఉంటాయి. అసలు ఆ కళ్ళు జగత్ సమ్మోహకములు, జగత్తునంతటినీ సన్మోహనం చేస్తాయి. అంత గొప్ప కన్నులు. ఆ కన్నులే అంత గొప్పగా ఉంటాయి. పైగా భగవంతుని యొక్క కంటికి రెప్పపాటు ఉండదు. అది ఎప్పుడూ ఆ కన్ను తెరిచే ఉంటుంది.
ఎందుకని అంటే ఆయన కన్ను మూశాడు అనుకోండి ప్రళయం వచ్చిందని గుర్తు. ఆయన కన్ను తెరిచి ఉన్నంతసేపే లోకములన్నీ జాగృతిలో ఉంటాయి. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం. ఆవిడ కనురెప్ప మూస్తే ప్రళయం, ఆవిడ కనురెప్ప తెరిస్తే సృష్టి. అలాగే కన్నులు తెరిచి ఉంటాడు పరబ్రహ్మం. అది బాగా తెరిచాడు అనుకోండి ఇలాగా భయం వేస్తుంది, ఎందుకంటే ఆయన ఆగ్రహంతో ఉన్నాడని గుర్తు. కళ్ళు బాగా మూసేశాడు అనుకోండి మన వంక పట్టించుకోలేదని గుర్తు. ఆయన ప్రసన్నమూర్తిగా కళ్ళు కొద్దిగా తెరిచి తెరవనట్టుగా చూడండి. మువ్వ ఉంటుంది, ఆ మువ్వ లోపల రేగు గింజ కనపడుతూ ఉంటుంది. దానికి ఇలా చిరిగినట్టుగా ఉండి లోపల నుంచి రేగు గింజ కనపడినట్టుగా విచ్చుకోకుండా కన్ను ఉండి లోపల నుంచి నల్లగుడ్డు కనపడుతోంది అనుకోండి ఆయన ప్రసన్నమూర్తి అయి ఉన్నాడని గుర్తు. కానీ ఒక్క జగన్నాథుడి విషయంలో మాత్రం మినహాయింపు ఏమిటంటే మామూలుగా విప్పి ఉండవు కళ్ళు, అంతంత కళ్ళు విప్పి ఉంటాడు. మీరు చూడండి ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడేది ఇది అంటే జగన్నాథుడి ముఖంలో కళ్ళు అంతంత కళ్ళు, బండి చక్రాలు ఉంటాయే అంతంత కళ్ళు. ఆ కనురెప్ప వేయడు, ఆ కనురెప్ప ముయ్యడు, అంతంత కళ్ళు ఉంటే అలా విప్పితే చూడ్డానికి భయం వేయదా అండి? నేను కళ్ళు ఇలా విప్పాను అనుకోండి ఆయన కోపంగా ఉన్నాడంటే, ఆయన అంతంత కళ్ళతో ఉంటాడు. ఆయన చూసే వాళ్ళకి పరమ మనోహరంగా ఉంటుంది. అబ్బాయి ఎంత బాగున్నాడు అనిపిస్తుంది. ఇక్కడ ఈ మూర్తి యొక్క కన్నులే అంత సౌందర్యంగా ఉంటే 6 అడుగుల ఎత్తు మూర్తి యొక్క కళ్ళు ఇంకెంత ఉంటాయి? అంత పెద్ద మూర్తి అంతంత కళ్ళు తెరిచి ఉన్నా కూడా అసలు ఆ నేత్ర సౌందర్యం చూపులతో త్రాగేయవలసినటువంటి సౌందర్యం, అంత అందమైనటువంటి కళ్ళు. ఆ కళ్ళ వంక చూసిన వాడు కళ్ళు తిప్పుకోలేడు. ఎవడు తన కళ్ళతో ఆయన కళ్ళ వంక చూశాడో వాడికి ఆయన కళ్ళు ఇక్కడ ముద్రపడిపోతాయి. కన్ను ఇలా విప్పగానే జగన్నాథుడి కళ్ళు గుర్తొస్తాయి, అంతంత కళ్ళు. సాధారణంగా దీపం వంక చూసి కళ్ళు మూసుకుంటే దీపం మళ్ళీ కనపడుతుంది. దేవతామూర్తులలో మీరు జగన్నాథస్వామి వారి యొక్క ముఖార విందము వంక చూస్తే మీరు ఇలా చూసి కళ్ళు మూసుకుంటే మళ్ళీ వెంటనే కనపడేది ఏమిటి? ఆయన పెద్ద పెద్ద కళ్ళు మీకు కనపడతాయి. అంటే నిజానికి మీరు భగవంతుడి కళ్ళల్లో పడ్డారని గుర్తు. మీరు నా కళ్ళల్లో పడ్డారు సుమా, ఆయన కళ్ళల్లో పడ్డాడండి అంతే, ఇంకా ఎదిగిపోయాడు అంటారు. చూడండి ఎన్ని కోట్ల జన్మల తర్వాత భగవంతుడి కళ్ళల్లో మనం పడతాం. మీరు నా కళ్ళల్లో పడితే చాలని చెప్పడానికి అద్దాలు ఎలా ఉంటాయో అంతంత పెద్ద పెద్ద కళ్ళతో ఉంటాడు, అంత బాగా చూస్తాడు, కను రెప్ప వేయడు. కాబట్టి ఆయన ఉత్పుల్ల నయనో కువలయ దళోత్పుల్ల నయనో అంటారు శంకరాచార్యుల వారు. తామర పువ్వు యొక్క రేకు ఎట్లా ఉంటుందో అంత అందమైనటువంటి కన్నులతో ఉంటాడు. నివాసీ నీలాద్రియౌ నిహిత చరణోనంత శిరసి. విష్ణుస్వరూపంలో పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు. తిరుమలలో ఆదివరాహస్వామి నించునేటటువంటి ప్రక్రియ. ఈ భూమిని అంతటినీ కూడా భరించగలిగినటువంటి వాడు ఆదిశేషుడు, అనంతుడు అని పిలుస్తారు. మీరు మహాభారతం అనుశాసన పర్వం చదివితే అనుశాసన పర్వంలో శివుడు కృష్ణుణ్ణి స్తుతి చేస్తాడు. ఆ కృష్ణుణ్ణి స్తుతి చేసినప్పుడు ఒక మాట చెప్తాడు, ఆదిశేషుడంతటి వాడు ఎంత గొప్పవాడు అంటే ఆయన యొక్క వైభవాన్ని గరుత్మంతుడు కూడా పూర్ణముగా దర్శనము చేయలేకపోయాడు అంటారు. నన్నయ్య గారు ఆదిపర్వం చేస్తూ ఆదిశేషుడి యొక్క వైభవాన్ని చెప్తూ బహువనపాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర పణాళి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయైన యయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్ అంటారు. ఆయన అనంతుడు, ఆయన సహస్ర పడగలతో ఉంటాడు, నల్లటి బట్ట కట్టుకుని ఉంటాడు. అటువంటి ఆదిశేషుడు తన పడగల మీద ఈ భూమిని అంతటినీ భరిస్తూ ఉంటాడు. ఎంత సహనమో ఎంత ఓర్పు కలిగిన వాడంటే ఈ భూమి కంపించకుండా ఉండడానికి అంత ఓర్పుతో భూమిని అంతటినీ మోస్తూ ఉంటాడు. అటువంటి ఆదిశేషుడు
సామాన్యం కాదు. భూమిని భరించడం అంటే బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్రపణాళి దాల్చి అనంతమైన పర్వతాలతో, కొండలతో, నదులతో, సముద్రములతో, పీఠభూములతో, లోయలతో, మైదానములతో కూడినటువంటి ఈ భూమినంతటినీ తన 1000 పడగల మీద మోసేటటువంటి ఆ ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడికి పడక అవుతాడు. ఆయన మీద ఆ నారాయణమూర్తి విశ్రాంతి తీసుకుంటాడు. నారాయణమూర్తికి శయనం. అటువంటి ఆదిశేషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పడగలు విప్పి ఉంటే, అంటే మీరొక్కసారి ఊహ చేయండి, భూమినంతటినీ మోయగలిగినంత 1000 పడగలు. అటువంటి 1000 పడగలు కలిగిన అనంతుడు విష్ణువు నారాయణుడిగా పరబ్రహ్మముగా నిలబడినప్పుడు, ఒక రూపమును దాల్చినప్పుడు ఆయనకి పాదపీఠమీది అంటే యథార్థమునకు ఈ ఆదిశేషుని యొక్క పడగలు, ఆ పడగల మీద తలపెడతాడు. అందుకే నివాసీ నీలాద్రియౌ నిహిత చరణో నంత శిరసి. నీలాద్రి అంటే, అద్రి అంటే కొండ అని కాదు అక్కడ అర్థం. నీలాద్రి ప్రాంతం, పూరీ జగన్నాథ క్షేత్రం, జగన్నాథుడి యొక్క దేవాలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని నీలాద్రి అంటారు. నివాసీ నీలాద్రియౌ నిహిత చరణో నంత శిరసి. అనంతుని యొక్క శిరస్సు మీద తన పాదమును పెట్టి ఉంటాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.